రెండో నెంబర్ ఎత్తర గుర్తు మీద స్వస్తిక్ సింబల్ ఉంటుంది. స్వస్తిక్ సింబల్ మీద దీన్ని నొక్కిన తర్వాత పేపర్ ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి బ్యాలెట్ తీసేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి ఏమిటంటే ఇంక్ అనేది ఈ దాని మీద పడుతుంది, దాని మీద పడుతుంది. అప్పుడు ఇది చిల్లకుండా ఉంటుంది. ఇట్లా కత్తెర గుర్తు కోటేయాలి. రెండో నెంబర్ కత్తెర గుర్తు కోటేయాలి. ఇది వేసిన స్వస్తిక్ సింబల్స్ ఉండి స్వస్తిక్ మీద నొక్కిన తర్వాత ఈ పేపర్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్ లేదు ఇట్లా ఫోల్డ్ చేసాం అనుకో నీ ఓటు చెల్లకుండా అవుతుంది. అప్పుడు ఏమైతుంది, దీని మీద ఉన్న ఇంకేదో అది పైన కింద మూడు విధాలుగా పడి మనం ఏ గుర్తు కొట్టేస్తున్నాం? కత్తెర గుర్తు. రెండో నెంబర్ కత్తెర గుర్తు పావని. ఇంకా అనుకుంటాను. బట్ స్వస్తిక్ ఇక్కడ సింబల్ వేసిన తర్వాత పేపర్ బ్యాలెట్ అనేది ఇట్లా మరవాలి. ఇట్లా మడిచి మనం బ్యాలెట్ వేయాలి. లేదు ఇట్లా మడిచాం అనుకో ఇక్కడున్న ఇంక్ అనేది ఈ నెంబర్ మీద ఈ నెంబర్ మీద ఫెయిల్ అయిపోతుంది. అంటే చెల్లకుండా మన ఓటు మనం చెల్లాలంటే ఇట్లా ఫాలో చేయాలి. మనకు కత్తెర గుర్తు. కత్తెర గుర్తు ఫోటో వేయాలి. మూడు సెకండ్ నా పేరు పావని రమణారెడ్డి. మాది రేగడ్ దోస్వర గ్రామం. నేను మా గ్రామంలో గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు కత్తెర గుర్తు వచ్చింది. అందరూ కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు రమణారెడ్డి. పావని వాళ్ళ హస్బెండ్. నేను ఈ రేగడూసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అందరూ బలపరిచిన వ్యక్తిగా నిలిచిపెట్టడం జరిగింది. మేము గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పోటీ చేయడానికి గల కారణం మా ఊరిలో ఉండే సమస్యలు. నేను పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతిరోజు నేను చూస్తూ వచ్చినాను. బట్ ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల కోసం అని చెప్పేసి పావని రమణారెడ్డి గారిని అభ్యర్థిగా పోటీ చేయించినాను. మాకు ముఖ్యంగా గ్రామంలో ఫస్ట్ మా గత 2 సంవత్సరాల నుంచి నీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎక్కడెక్కడ కావాల్సిన బోర్వెల్స్ అవుతున్నాయో బోర్వెల్స్ మరమ్మతులు చేయడం, లేదా కొత్త ప్లేస్లో బోర్వెల్స్ చేయడం, డ్రైనేజ్ సిస్టమ్ చాలా చండాలంగా ఉంది. కొన్ని ఏరియాల్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడం, సీసీ రోడ్లు చాలా ఎత్తున కావాలి. మా ఊరికి సంబంధించిన సీసీ రోడ్లు కావాల్సిన సీసీ రోడ్లు, మన క్రీడా ప్రాంగణాలు కానీ, మన లైబ్రరీ, వివేకానంద అంబేద్కర్ భవన్, వీటికి నిర్మాణాని కోసం నా వంతు కృషి చేస్తాను. నాతో పాటు విరాళాలు సేకరించి కానీ, లేదా కొంత సొంత నిధులతో కానీ, లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ గురించి కానీ నేను నా సహాయ శక్తులని కృషి చేసి ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీ, ప్రతి వాటర్ సమస్యను తీర్చడానికి కోసం నేను అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నన్ను అందరూ ఆశీర్వదించి నాకు సర్పంచ్గా అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ చేసి చూపించడానికి అని చెప్పేసి ఖచ్చితంగా నేను ఇవి చేసి చూపిస్తానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, గ్రామ పంచాయతీ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సర్పంచ్ అనే అభ్యర్థి ఏ గవర్నమెంట్కో ఏ పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి. సర్పంచ్కి ఒక గవర్నమెంట్ ఉంటే, ఆ గవర్నమెంట్ అభ్యర్థి ఉంటేనే మాత్రం నిధులు వస్తాయనడం శుద్ధ తప్పు. అది ఒక సర్పంచ్ అంటే ఏ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కాదు. సర్పంచ్కి రావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి డైరెక్ట్ నిధులు వస్తాయి, లేదా ఎన్ఆర్జీఎస్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు నేరుగా సర్పంచ్ మన గ్రామ అకౌంట్లో పడతాయి. ఎవరు ఇందులో పార్టీకి సంబంధించింది లేదు, ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అందరూ చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తిని మాత్రమే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తిని అభ్యర్థిగా గెలిపించాలని ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి, మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ అభ్యర్థి కాదు. సర్పంచ్ అనే అభ్యర్థి
ఖాళీ వ్యక్తిగతమైన విలేజ్ ఒక పెద్ద జీతగాడిగా పనిచేయాల్సింది తప్ప ఏదో గవర్నమెంట్ కానీ ఒక పార్టీకి కానీ సంబంధించిన వ్యక్తి కాదు. ఈ నిధుల కోసం సహాయ శక్తులు నేను కృషి చేస్తాను. ఇక్కడ ఏ విషయంలో మా ప్రజలకు ఈ అక్కడనే కాకుండా ఏదైనా సమస్య ఉన్నా ముందు నేనుండి వాళ్ళ సమస్య నెరవేర్చడానికి నేను అహర్నిశలు కృషి చేస్తానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను. మీరందరూ పెద్ద ఎత్తున కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని మా యొక్క కోరిక. అందరికీ నమస్కారం. నేను రేగడి దోసవాడ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారిని. ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ గ్రామ పెద్దలు చిన్నలు అందరూ అక్కలు చెల్లెళ్ళు అందరూ కలిసి ఈ యొక్క పావన రమణారెడ్డిని నిలబెడితే ఈ యొక్క గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడని చాలామంది అందరూ, ఎందుకంటే ఈ యొక్క బాబు ఆయన తన వంతు కృషితోటి ముందుకొచ్చి ఏదో నేను సంపాదించుకోవాలని తపన కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో అతను ముందుకొచ్చి అతనికి నేను ఒక మేనమామ వరుసలు అయితే కాబట్టి అతడు ఏమన్నా అంటే మామయ్య మీ అందరు సహకారం ఉంటే నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఒక తపన పడ్డది కాబట్టి నేను మరి గ్రామంతో అది గవర్నమెంట్ నుంచి నీకైతే ముందు చేసినావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్ఈఎస్ కానీ సిడిపి నుంచి కానీ ఎన్ని రకాల ఫండ్స్ వచ్చినా అవి కాకుండా కూడా నా సొంత నిధులతోటి లేకపోతే నేను కొంతమందికి చాలా రియల్ ఎస్టేట్లలో ల్యాండ్లు ఇప్పించిన అటువంటి వాళ్ళతో కొద్దిగా పెద్ద ఎత్తున విరాళాలు తెచ్చి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసి వాడవాడలల్లా నేను ఇంతకుముందు కూడా ఇప్పుడున్న సర్పంచ్ గారు నా ఎంబడే ఉన్నాడు, ఆయన నేను అందరూ కూడా గ్రామాన్ని కొద్దిగా అభివృద్ధి చేసినాం కాబట్టి అతను ఇంకా కాలం మారుతుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలి, పిల్లలకి అందరికీ మంచిగా ఉండాలి, ఎందుకంటే పారిశుద్ధ్యము అన్ని కార్యక్రమాలు మంచిగా చేయాలని తన తపనతోటి ఈ యొక్క గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి అతనికి పావని రమణారెడ్డికి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపించగలరని నేను మా యొక్క ప్రజలను వేడుకుంటున్నాను. నా పేరు వెంకట్రాములు, నేను మాజీ సర్పంచ్ని. మేమున్న టైంలో ఆరకోటి నిధులతోటి కొన్ని పనులు చేయలేకపోయినాము. ఇప్పుడు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న రామారెడ్డిని మేము సర్పంచ్ అభ్యర్థిగా పావన్ రామారెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని అతని ద్వారా మంచి మన రేగడదోస గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని మేము ఆయన నడిపిస్తాడన్న ఉద్దేశంతో అతన్ని నిలబెట్టుకున్నాము. ఆయన నడిపిస్తాడు కంపల్సరీ. ఆయనకు ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అతన్ని సర్పంచ్ అభ్యర్థిగా మేము బలపరుచుకున్నాము. ప్రజలందరూ భారీ మెజార్టీతో కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాను. మాది రేగడి దోసవాడ గ్రామం. నా పేరు వెంకటరామారావు. మేము ఒక యువకుని మంచి నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తిని ఈరోజు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పావని రామారెడ్డి గారు నిలబెట్టాము. అత్యంత భారీ మెజార్టీతోని మీరు అందరు చూడబోతున్నారు. కత్తెర గుర్తు గెలుస్తుంది రేగడి దోసవాడ గ్రామం. మేము నిలబెట్టుకున్నాం. ఖచ్చితంగా గెలిపించి విన్న చేసి గ్రామ అభివృద్ధి చేయాలని మా కోరిక. ఇంకేంటంటే చిన్న చిన్న పనులు కూడా అయితే ఎందుకంటే కొద్దిగా మంచి ఎడ్యుకేషన్ మనిషి మేము అందరం నిలబెట్టుకున్నాము. ఎవరు నేను శివంత్ రమారెడ్డి మంచివాడు సార్. ఇట్లా మంచివాడు రేగడితో గ్రామం అభివృద్ధి చేస్తాడు. చాలా మంచివాడు. వాళ్ళకి తెలివి ఉన్నది. డబ్బులు కూడా వెనుకలేడు. గవర్నమెంట్ పైసలు ఇస్తే నిధులు ఇస్తే చేయాలంటే ఏం లేదు. ఆయన సొంత నీళ్ళతో కూడా చేసి వచ్చే ఇంతకాలం